హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ఈ వీడియోలో చాలా విషయాలను మాట్లాడుకోవాలి. అందులో ప్రధానంగా ఏంటంటే వర్క్ హార్డ్ ఫార్మా. సో ఈ ఫార్మా కంపెనీ ఏంటంటే 18% దాకా ర్యాలీ అయ్యింది. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, అదేంటో చూద్దాం. అలాగే వేదాంతాలో కూడా ఈరోజు 4% పైగా ర్యాలీ చూసాం కదా. సో వేదాంతాకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది, ఎస్పెషల్లీ కాపర్ ప్లాంట్కి సంబంధించి. సో అదేంటో చూద్దాం. అలాగే విప్రోకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ ఏంటి, అలాగే ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు ర్యాలీలో పార్టిసిపేట్ చేశాయి. సో అవేంటో చూద్దాం. అలాగే ఐఈఎక్స్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ చూద్దాం. సో రిలయన్స్కి సంబంధించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్టు చాలా స్టడీగా స్ట్రాంగ్గా ఉంది. ఓవరాల్గా స్టాక్ మార్కెట్ బుల్ ఏమంటుంది, తగ్గేదే లేదు, పెరగటమే సో అంటుందన్నమాట. సో ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫర్దర్ థింగ్స్ ఏంటి, సో ఆ విషయాలు చూస్తూ రేపటి మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అవ్వాలి ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. అప్ ట్రెండే, బై అండ్ డిప్సే, మార్కెట్లో ప్రాబ్లం లేదు, స్టాక్ మార్కెట్లో ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాం. మనం అనుకున్నట్లే స్టాక్ మార్కెట్ ర్యాలీల మీద ర్యాలీ మీద ర్యాలీ వెళ్తూ ఉంది. సో మీరు కనుక కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే లైక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం మనము. చూడండి, నేను వీడియో చేస్తున్నప్పుడు అరౌండ్ 3 PM అయింది, అంటే స్టిల్ హాఫ్ అన్ అవర్ ఉంది. సో మీరు 5 PM తర్వాత వీడియో చూస్తూ ఉండుంటారు, రైట్? సో చూడండి, ఎర్లీ మార్నింగ్ మార్కెట్ చూడండి డే లో. సో డే లో ఓపెనింగ్ ఇంచుమించుగా సేమ్, కొన్ని పైసలు తేడా. సో ఎప్పుడైతే డే లో అలాగే ఓపెనింగ్ ఇంచుమించుగా సేమ్ ఉండి, అలాగే మూమెంట్ చూస్తుంటే కనుక మీకు, సో మీరు ఒక హాఫ్ అన్ అవర్ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే కనుక క్యాండిల్ పడే విధానం నిదానంగా సో పెరుగుతూ సో చాలా స్ట్రెందీగా, అంటే తాపీ మేస్త్రి ఎలాగైతే సో గోడ కట్టేటప్పుడు చేత్తో పట్టుకొని సిమెంట్ వేస్తా, ఇటుక బిళ్ళ మీద ఇటుక బిళ్ళ పెడతా, సిమెంట్ పోస్తా చేస్తూ ఉంటారో అలా పద్ధతిగా కదులుతూ ఉంటుంది. సో మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఆ రోజు పడే క్యాండిల్ అనేది ఫుల్ క్యాండిల్ అని, ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడుతుందని మార్నింగే అర్థమైంది. సో అర్థమైంది కదా. సో అయితే ఏంటంటే, సో మీలో ఎంతమందికి ఆ విషయం అర్థమైంది, ఎంతమంది ఆ ఫుల్ క్యాండిల్ అనేది బేస్ చేసుకొని ట్రేడ్ చేశారు? ఎందుకంటే సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. ట్రేడ్ వ్యూ ఇవ్వడానికి మార్కెట్ ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇలాంటప్పుడు ట్రేడ్ వ్యూ ఇస్తే ఏంటంటే స్టాప్ లాస్ పెట్టడం అనేది ఇబ్బంది. సో అలాగే ఏంటంటే ఎర్లీ మూమెంట్స్లోనే చాలా ఫాస్ట్గా పెరిగిందనమాట, అందువల్ల డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది, అందువల్ల ట్రేడ్ వ్యూ లేదు. కానీ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంది, మన ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ట్రేడింగ్ పందాని ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఈ ఫుల్ క్యాండిల్ పడుతుంది అని ట్రేడింగ్ చేసుకొని ఉండొచ్చు. మీరు ఇవాళ ట్రేడింగ్ చేయకుండా అబ్జర్వ్ చేసినా కూడా దట్ ఈజ్ ఆల్సో ఫైన్ అని చెప్తాను. సో ఫర్దర్గా మార్కెట్ యొక్క వ్యూ ఏంటో చూసే ముందు రిమైనింగ్ అప్డేట్స్ చూసి మళ్ళీ నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వర్క్ హార్డ్ ఫార్మా గురించి మాట్లాడుకుందాం. సో 18% దాకా ర్యాలీ అయింది, 52 వీక్ని హైని టచ్ చేసింది, ఫ్రెష్ 52 వీక్ హైని రీచ్ అయింది. సో కారణం ఏంటి అని అంటే దానికి సంబంధించిన, అంటే వాళ్ళు సో యాంటీబయాటిక్, అంటే క్యాన్సర్కి సంబంధించి యాంటీబయాటిక్, అలాగే జైనిచ్. సో దీన్ని ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్, చిల్డ్రన్ హాస్పిటల్ అనమాట. సో క్యాన్సర్ పేషెంట్ దాన్ని వాడటం ద్వారా 4 daysలో ఏంటంటే చాలా రిలీఫ్ వచ్చిందనమాట. ఆ పేషెంట్ 9 months నుంచి హాస్పిటలైజ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పేషెంట్కి 4 daysలో చాలా బాగా వర్క్ చేసిందనమాట. మరి సో ఇలాంటి అప్డేట్తో ఆ డ్రగ్కి డిమాండ్ పెరిగి సేల్స్ పెరుగుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో వర్క్ హార్డ్ ఫార్మాకి సంబంధించి పీపుల్ ఏంటంటే ఎక్కువ మంది బై చేయడం వల్ల సో 18% దాకా ర్యాలీ అయింది అని చెప్పచ్చు. సో అది వర్క్ హార్డ్ ఫార్మాకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు. అంటే దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొనమని కాదు, సో ఎందుకు ర్యాలీ అయిందంటే కారణం అది. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత విప్రో స్టాకు. సో విప్రోకి సంబంధించి ఏంటంటే సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏంటంటే స్టాక్ని ఒకప్పుడు అండర్ పర్ఫామ్ చేస్తున్నది కాస్త ఇప్పుడు అవుట్ పర్ఫామ్ చేస్తుంది విప్రో అని చెప్పి సో వీళ్ళు బిలీవ్ చేస్తున్నారు. సో అట్లాగేంటంటే
సో విప్రోకి సంబంధించి వాళ్ళు టార్గెట్ ప్రైస్ ఏంటంటే పెంచారనమాట. ఎర్లియర్గా 431 అని చెప్పి ఇప్పుడేమో 607. ఎర్లియర్గా అండర్ పర్ఫామ్ చేస్తుంది అన్నది కాస్త ఇప్పుడు అవుట్ పర్ఫామ్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ఎందుకని పాజిటివ్గా వెళ్ళారు అని అంటే, సో వాళ్ళు అంటే ఫినాన్షియల్ ఇయర్ 25 అంటే ఫినాన్షియల్ ఇయర్ 25కి సంబంధించిన గైడెన్స్ అనేది ఫర్దర్గా కట్ చేయరు. గైడెన్స్కి ఫర్దర్గా కట్ చేయకపోతే సో రెవెన్యూ అనుకున్నట్లు వచ్చి లాభాలు అనుకున్నట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, అదనమాట. అలాగే రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ అనేది 0 to 2% ఇన్ కాన్స్టాంట్ కరెన్సీ డ్యూరింగ్ ద సెకండ్ క్వార్టర్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 25. అంటే ఓవరాల్గా 25 మీద ఉన్న గైడెన్సు, అలాగే సెకండ్ క్వార్టర్కి సంబంధించిన అవుట్పుట్, సో వీటిని బేస్ చేసుకొని సో సిఎల్ఎస్ఏ వాళ్ళు విప్రోకి పాజిటివ్గా ఇచ్చారు. సో ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ అయ్యాయి, విప్రోనే కాదు. సో విప్రో 4% దాకా ర్యాలీ అయింది ఇంట్రాడేలో. సో ఐటీ ప్యాక్ అయిన ఇన్ఫోసిస్లో ర్యాలీ వచ్చింది, అలాగే టీసీఎస్లో ర్యాలీ వచ్చింది. సో ఓవరాల్గా ఐటీ ప్యాక్ ఈరోజు కుమ్మేసినాయి అని చెప్పి చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత వేదాంతాకి సంబంధించి సో వేదాంత షేర్లు ఏంటంటే పెరిగాయి అన్నమాట. ఎందుకనంటే సో వాళ్ళకి అంటే వాళ్ళ పేరెంట్ కంపెనీకి ఏంటంటే జాంబియాలో కాపర్ ప్రాజెక్ట్కి సంబంధించి అగైన్ మళ్ళీ ఏంటంటే కంట్రోల్ వచ్చిందనమాట. సో కాబట్టి ఈ కాపర్ ప్రాజెక్ట్కి సంబంధించి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యి రెవెన్యూ పెరుగుతుంది కదా అది. సో ఎందుకని అగైన్ రీగెయిన్స్ కంట్రోల్ అంటే ఆల్రెడీ ఉంది, కోర్టు ఇష్యూ నడుస్తుంది, అది సో ఫేవర్గా వచ్చిందనమాట. వేదాంత పేరెంట్ కంపెనీకి ఫేవర్గా వచ్చింది. సో ఈ అప్డేట్తో ఏంటంటే వేదాంతలో మనం ర్యాలీ చూసాము అని చెప్పి చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ అలాగే సో హెచ్డిఎఫ్సి బ్యాంకు, సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా చూసే ముందు సో చూడండి ఒకసారి, ఎవరైతే మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నారో ఈ టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, దీంట్లో జాయిన్ అవ్వటం మర్చిపోవద్దు. సో మా బ్రాడ్ వ్యూ పైకి ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. కానీ మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడైనా కానీ డైనమిక్గా పడిపోవచ్చు, డైనమిక్గా మారచ్చు. ఏ మూమెంట్ మారుతుంది అని చెప్పి మనం ఇక్కడ సో ముందు ప్రెడిక్ట్ చేయలేము అది. సో కానీ మారే మూమెంట్ ఎర్లియర్ మూమెంట్స్లో ఐడెంటిఫై చేస్తే చాలు. సో చాలామంది ఏంటంటే ఎవ్రీడే భయపడుతుంటారు, ఇంకా ర్యాలీ అవుతుంది, ఎప్పుడు పడిపోద్దేమో అది ఇదని భయపడుతూ ఉంటారు. కానీ మార్కెట్ ర్యాలీ అవుతూనే ఉంటుంది. ఆఖరికి తీరా వీళ్ళొచ్చి కొన్న తర్వాత ఏంటంటే డమ్మేలు ఉంటుంది, అదనమాట. సో కానీ ఏంటంటే ఎప్పుడు కూడా ఆ మూమెంట్లో ఏం జరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. బ్రాడ్ వ్యూ ఏదైనా చేంజ్ అయితే కనుక ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. ఆ మూమెంట్ నడుస్తున్నప్పుడు ఎర్లీ మూమెంట్స్లో మనం ఐడెంటిఫై చేస్తే చాలు. సో మన బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాటిని ప్రాఫిట్ బుక్ చేసుకొని, అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో డౌన్ సైడ్కి ఫోర్స్గా వెళ్తుంది అనుకుంటే కనుక కిందకి సెల్ ఆఫ్ స్టార్ట్ చేస్తాం, లేదా వెయిట్స్ చూసే ధోరణి అయితే కనుక వెయిట్ చూస్తాం అనమాట. సింపుల్. అంతేగాని ఎవ్రీడే టెన్షన్ అవ్వటం వల్ల, నిద్ర లేకుండా చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ ఉండదు. సో బ్రాడ్ వ్యూ ఏదైనా చేంజ్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో ఒకవేళ నేను అవైలబిలిటీ లేకపోయినా ఈవినింగ్ వీడియోలో అయినా అప్డేట్ ఇస్తానమాట. కాబట్టి మీరందరూ కూడా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్స్ అనుకుంటున్నాను. సో ఈ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి. అట్లాగే ఇక్కడ ఏంజల్ జీరోదా లింక్స్ ఇచ్చాను, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద మా టీం వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో ఆ వాట్సాప్ నెంబర్కి ఏంటంటే మీరు మన లింక్స్ ద్వారా క్రియేట్ చేయంగా వచ్చిన ఐడిని సో వాట్సాప్ చేయండి అనమాట. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే సో అప్పుడప్పుడు మనం వెబినార్లు కండక్ట్ చేస్తాం, గైడెన్స్ అనేది మీకు పనికొస్తుంది. అలాగే నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ ప్రజెంట్ చేస్తాను, రికమెండేషన్ కాదు. నా వ్యక్తిగతమైన స్టాక్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ ఎలా ఉంటాయి, స్టాక్స్ డిఫరెంట్ థింగ్స్ ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇస్తానన్నమాట. కాబట్టి ఆ ఆపర్చునిటీని వాడుకోండి. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి సో నిన్ననే మనం మాట్లాడుకున్నాం కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏమని టారిఫ్స్ పెంచారు జియో వాళ్ళు, దానివల్ల సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క టార్గెట్ ప్రైస్ పెంచారు అనేది మనం మాట్లాడుకున్నాము. సో అయితే ఇక్కడ మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు రిలయన్స్ షేర్స్ $100 బిలియన్ వర్త్ని అంటే ఆ వెల్త్ని క్రియేట్ చేయగలదు అని చెప్పి మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఎందుకనంటే రిలయన్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉంది కదా, న్యూ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే రిలయన్స్ రీటైల్కి సంబంధించిన ఎక్స్పాన్షను, జియో యొక్క పర్ఫార్మెన్స్, అలాగే జియోకి సంబంధించిన గైడ్లైన్స్లు, ఓవరాల్గా ఎంటైర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన గైడ్లైన్స్తో సో అలా టచ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ అంచనా అనమాట, మోర్గాన్ స్టాన్లీ వాళ్ళ అంచనా. సో కమింగ్ డేస్లో 3500కి వెళ్తుంది అనేది సో రిలయన్స్ యొక్క అంచనా. నా వ్యూ కూడా అదే అని చెప్పి చెప్తానమాట. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మనం ప్రధానంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చూడాలి. సో చూడండి, ఇది కూడా ఏంటంటే ఓపెన్ ఈక్వల్ టు లో, అంటే ఎక్కడ ఓపెన్ అయిందో దగ్గరగా
లో కూడా అదే దగ్గర దగ్గర కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే 1680 ఓపెనింగ్, 1680 లో. ఓపెన్ ఈక్వల్ టు లో పడి అలా ఫుల్ క్యాండిల్ పడే విధంగా ముందుకు వెళ్తూ ఉండటం. సో నిజంగా ఏంటంటే నిఫ్టీకి కూడా బలాన్ని ఇచ్చింది అని చెప్పచ్చు. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు యొక్క థింగ్ మనం మాట్లాడుకున్నాము లాస్ట్ నైట్ వీడియోలో. ర్యాలీ రీట్రేస్మెంట్ వచ్చినా ర్యాలీ అవుతుంది, రీట్రేస్మెంట్ రాకుండా కూడా పైకి వెళ్ళచ్చు. అదే జరిగింది కదా, అంతే కదా. కానీ బ్రాడ్ వ్యూ ఏంటది? బై. బ్రాడ్ వ్యూ ఏంటది? అప్. బ్రాడ్ వ్యూ ఏంటది? అప్. అదే మనం ఆలోచించాలి. బ్రాడ్ వ్యూ అప్ సైడ్ ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద డౌన్ సైడ్. అదనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా సో అప్ ట్రెండ్లో ఉంది, రీట్రేస్మెంట్ వచ్చింది. సో మళ్ళీ ఏంటంటే పైకి వెళ్తూ ఉంది. సో ఇలాగే కంటిన్యూ అయితే ఆల్ టైమ్ హైని బ్యాంక్ నిఫ్టీ మరొకసారి టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఏదైనా తేడా పడి వ్యూ చేంజ్ ఉంటే కనుక నేను మీకు మధ్యలో చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు తేడా పడుతుంది అనేది అప్పుడు తెలుస్తుంది. సో డే ఆఫ్టర్ టుమారో వర్షం పడుతుందా లేదా అంటే ఇప్పుడు ప్రెడిక్ట్ చేయకూడదు కదా. సో ఇప్పుడు ఏంటి, మనకి సీజన్ అనేది మాన్సూన్, అది తెలుసు కదా. కాబట్టి ట్రెక్స్ చేసుకోవచ్చు అనమాట. మంచి మాన్సూన్ ట్రెక్ ఎవరైనా చేయాలని ఉందా? సో నేను మేబీ అంటే ఈ జూలైలో ఒక ట్రెక్ ప్లాన్ చేస్తాను, మాన్సూన్ ట్రెక్ సంబంధించి 2-3 డేస్ అనమాట. సో అదనమాట. కాబట్టి మాన్సూను మహారాష్ట్ర బాగుంటుందన్నమాట. ట్రెక్ నేమ్స్ చెప్పమంటే చెప్తానమాట. మంచి మంచి ట్రెక్స్ చేసుకోవచ్చు మాన్సూన్లో. వర్షంలో తడుస్తూ అలా మనం ఒక జంతువులాగా హ్యాపీగా ట్రెక్ చేస్తే ఒక 9-10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అట్లా సూపర్ అనమాట. మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చూడండి 24,157 కదులుతుంది చూసారా అడుగు అనేది. రోడ్ రోలర్, మనం చిన్నప్పుడు రోలింగ్ బాండం అనేవాళ్ళం కదా, ఆ రోడ్ రోలర్ ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ఉంది ముందుకి. ఆ స్ట్రెంతే, వాటిని బట్టి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మొమెంటం అనేది క్యాప్చర్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. అదనమాట. చెప్పా కదా, మన కళ్ళకు మించిన స్కానర్స్ అనేవి లేవు, కామన్ సెన్స్కి మించిన లాజిక్ లేదు. మనం ఏదో ఓపెన్ ఇంట్రెస్ట్ అనుకొని లేదా రౌండ్ నెంబర్ని బేస్ చేసుకుంటే ఇబ్బంది పడతాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 24,000 కింద బయర్స్ ఉంటారు, వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. గ్లోబల్ క్యూస్ కూడా బాగున్నాయి కాబట్టి సో మనకి సో మంచి స్ట్రెంత్ అనేది కనిపించింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడేలో మూమెంట్ కావాలి అని అంటే సో ప్రీవియస్ డే క్లోజింగ్కి దగ్గరలోనే కొన్ని పాయింట్లు తక్కువ అవ్వచ్చు, కొన్ని పాయింట్లు ఎక్కువ అవ్వచ్చు, లేదా న్యూట్రల్గా ఓపెన్ అవ్వచ్చు. అంటే న్యూట్రల్ ఓపెనింగ్ ఇన్ ద సెన్స్ దగ్గరగా ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటో మీకు తెలిసి గ్లోబల్గా ఎఫెక్ట్ ఏమి లేకపోతే సో అదేంటంటే హోప్ఫుల్లీ ఏంటంటే పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది ప్రతిరోజు అప్లై చేయమని కాదు, కానీ మేజర్ టైమ్స్ అవుతాయి అన్నమాట. మార్కెట్లో ఇంట్రాడేలో మూవ్ కావాలి అంటే న్యూట్రల్కి దగ్గరలో కానీ న్యూట్రల్గా కానీ మార్కెట్ అనేది ఓపెన్ అవ్వాలి. తక్కువైనా పర్లా, ఎక్కువైనా పర్లా. సో ఇది ఒక అబ్జర్వేషన్గా నోట్ చేసుకోండి, మీకు పనికొస్తుంది ఇంట్రాడే చేసే వాళ్ళకి. సో అది ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో ఈరోజు వీడియో. సో నైట్ కుదిరితే చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మళ్ళీ వీడియో చేస్తాను, లేదా రేపు చాణక్య స్టాక్ ట్రేడర్స్లో రేపు నైట్ వీడియో అనేది అక్కడ కంటిన్యూ అవుతుందన్నమాట. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేశారని ఆశిస్తున్నాను. ఇక్కడ దాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేస్తారు కొత్త వాళ్ళు కూడా. బై ఫ్రెండ్స్, గుడ్ డే.